హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రెండు ప్రశ్నలు కొంచెం జాగ్రత్తగా వినండి. రెండు ప్రశ్నలు నాకు ఫోన్లు చేసి నాకు మెసేజ్ చేసి అందరూ అడుగుతున్నారు. మొదటి ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయానికి మనం ఏం చేయాలన్నా అని చెప్పేసి ఇది రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలు చాలామంది, అంటే వేలాది మంది నాకు ఫోన్లు చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు. మనం ఈ రెండు ప్రశ్నల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. మొదటి ప్రశ్న గురించి మనం మాట్లాడదాం. కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా? 100% న్యాయం జరుగుతుంది. కోర్టు మీద మనందరికీ నమ్మకం ఉంది, ఉండాలి కూడా. కాకపోతే ప్రాసెస్ అనేది చాలా పెద్దది. ఏంటి ఆ ప్రాసెస్? ఎందుకంటే కోర్టు రెండు వైపులా వినాలి కదా. విన్న తర్వాతే వర్డిక్ట్ అనేది ఇస్తుంది కోర్టు. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, వీళ్ళందరూ అంటే వైసీపీ నాయకులందరూ ఆధారాలతో సహా కోర్టుకు వెళ్తే కోర్టు ఆ ఆధారాలను పరిశీలించి కేసుని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా కొట్టేయచ్చు. ఆధారాలు నమ్మేటట్టుంటే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే కొట్టేస్తుంది. సరే, నమ్మింది కోర్టు, కేసుని యాక్సెప్ట్ చేసుకుంది అంటే తీసుకున్నది. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తుంది కోర్టు. ఈ ఆధారాలను ఏం చేశారు మీరు చెప్పండి, మీరు సమాధానం చెప్పండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, మేము తప్పకుండా సమాధానం చెప్తాము, మాకు కొంచెం గడువు ఇవ్వండి అని చెప్పి కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తుంది. ఆ సమాధానం కోర్టుకి నచ్చితే, అంటే ప్రూఫ్తో సహా కోర్టు ముందర పెడితే ఆ కోర్టు అనేది ఆ సమాధానం చూసి నమ్మేటట్టు ఉంటే గనక కోర్టు ఏం చేస్తుంది అంటే ఈ కేసును కొట్టేస్తుంది. లేదు, ఆ సమాధానం నమ్మశక్యంగా లేదు అన్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే ఒక కమిటీని నియమిస్తుంది. నియమించి ఏం చేస్తుంది అంటే, ఈ కమిటీని నియమిస్తున్నాం, ఈ కమిటీ ఇన్ని రోజులలో మొత్తం ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల్లో ఈ కమిటీ ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలి, 3 నెలల్లో ఇవ్వాలి, సంవత్సరంలో ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేస్తే ఆ కమిటీ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పోయి కేసు పెడితే ఆ 10 నియోజకవర్గాల్లో ఆ కమిటీ తిరిగి మొత్తం ఆధారాలను సేకరించి కోర్టుకి ఒక నివేదికని ఇస్తుంది. కోర్టు ఏదైతే టైం పెట్టిందో 6 నెలల్లో 3 నెలల్లో ఆ టైం లోపల ఒక నివేదికని ఇస్తుంది. ఆ నివేదిక కోర్టు చదివి దాని మీద మళ్ళీ అపోజిషన్ పార్టీస్ని లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ సమాధానం ఇస్తారు. ఆ సమాధానాలను మళ్ళీ కోర్టు చూస్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్కి నెల రోజులు పట్టొచ్చు, సంవత్సరము పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రభుత్వంలో ఉన్నవారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఏం చేస్తారు, ఎట్లా అంటే ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారు అన్నది ఇది ఆరోపణ. ఏంటి, ఈవీఎంలు ట్యాంపరింగ్. అట్లాంటి వాళ్ళు కోర్టు ఒక కమిటీని నియమిస్తే ఆ కమిటీకి సహకరిస్తారా? ఆ కమిటీకి నిజాలు చెప్తారా? లేదు, ఆ కమిటీ వచ్చి ఈవీఎంలని చెక్ చేస్తుంది. చెక్ చేసేంతవరకు ఈవీఎంలలో ఆ డేటా ఉంటుందా? సరే, కోర్టు ఆర్డర్ వేసింది ఆ ఈవీఎంలని ఫ్రీజ్ చేయండి అని చెప్పేసి. ఫ్రీజ్ చేసినా కూడా ఫ్రీజ్ చేసేటోళ్ళు ఎవరు? ఈ ప్రభుత్వం వాళ్ళే కదా. కోర్టు అయితే వచ్చి చేయదు కదా. చేసేటోళ్ళు కూడా వీళ్ళే, ఎంక్వైరీలు చేసేటోళ్ళు కూడా వీళ్ళే, అందరూ వీళ్ళే. కాకపోతే కమిటీలో మెంబర్స్ ఎవరు అంటే కోర్టుకు సంబంధించిన 2, 3, 4, 5 ఉంటారు. అంతేగాని వాళ్ళు వచ్చైతే ఏం చేయరు కదా. వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారు, చేసేది మొత్తం ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే. అట్లాంటప్పుడు నిజాలన్నీ బయటికి వస్తాయని చెప్పేసి మనం ఎట్లా నమ్ముతాం? ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే కోర్టు మీద నాకు చాలా అపారమైన నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మకం అనేది అట్లే పెట్టుకోవాలి. తప్పకుండా మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకు కూడా ఉంది. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఇది చాలా టైం పడుతుంది. రెండో ప్రశ్న, మనం ఏం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది, ఏం చేయాలంటే నేను ఒక పద్ధతి పెట్టిన. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కాన్స్పిరసీ, అంటే నా మీద ఒక చిన్న అది జరిగింది, మీతో చెప్పుకోవాలి. ఏం జరిగింది అంటే, నేను ఒక ఫామ్ అన్నది ఇచ్చిన. ఈ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి అని చెప్పేసి గూగుల్ ఫామ్ ఇచ్చిన. ఫిల్ చేసి మీరు పంపిస్తే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ సిజేఐ గారికి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటా, మన ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది అని చెప్పేసి పెడతా, మీరు పంపించే ఫామ్లను కూడా దానికి అటాచ్ చేసి పెడతా అని చెప్పేసి చెప్పిన. ఆల్రెడీ ఈరోజు ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ఆ ఫామ్ లింక్ ఇస్తా, తప్పకుండా చేయని వాళ్ళు చేసుకోండి. అయితే ఏం చేసింది టీడీపీ అంటే, నాలాగానే ఇంకో 3 ఫామ్లు తయారు చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ 3 ఫామ్లను కూడా వేరే వాట్సాప్ గ్రూప్లలో రన్ చేస్తాం. అంటే నా ఫామ్ ఏదో కనిపెట్టకుండా, ఒరిజినల్ ఫామ్ నాదేదో కనిపెట్టకుండా దీన్ని డీవియేట్ చేయడానికి వేరే 3 ఫామ్లు కూడా నడుస్తున్నాయి. 3 నా దాకా వచ్చినాయి, ఇంకా రానివి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, మీ దాకా అయితే వచ్చుంటాయి. అయితే తప్పకుండా మోసపోకండి. మన యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన
ఫామ్ లేదంటే మన వాట్సాప్ నెంబర్ ఏదైతే కింద వస్తుందో ఈరోజు వీడియోలో కింద స్క్రోల్ అవుతుంది వాట్సాప్ నెంబర్, ఆ వాట్సాప్ నెంబర్ మీకు మీరు మెసేజ్ చేసినా కూడా అందరికీ ఇప్పుడు మెసేజ్లు కూడా ఎట్లా వస్తున్నాయి అంటే కుప్పలు తెప్పలుగా వేలాది మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్ కూడా ఏం పెడుతున్నారు, హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న అని పెడుతున్నారు. తప్పకుండా మీ ప్రేమ నాకు తెలుసు, మీరందరంటే నాకు గౌరవం ఉంది, కానీ హాయ్ అన్న అని పెట్టవలసిన అవసరం లేదు కదా. నిజంగా మీరు పెట్టాలి అంటే మెసేజ్ ఏదైనా ఖచ్చితమైన సమాచారం ఉంటే పెట్టండి, అందులో నాకు ఈజీ అయిపోతుంది చదవడానికి. రెండవది ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి మీరు చేసే ప్రయత్నం చాలా మంచిదని చెప్తున్నారు. నిజంగానే నాకు చాలా ఆనందం వేసింది, కానీ అది కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆ టైం అనేది నాది కూడా వేస్ట్ అవ్వదు కదా. నేను ఇందాకే చెప్పిన మీ ప్రేమ నాకు చాలు, మీరు నన్ను అభిమానిస్తున్నారు, మీరు నాతోటి కలిసి నడుస్తున్నారు అన్నది నాకు తెలుసు. అట్లాంటప్పుడు జస్ట్ హాయ్ అన్న అనడము లేదా ఫోన్ చేసి చెప్పడం ఈ అవసరం లేదు. ఇంకా అయితే ఘోరం ఏం నడుస్తుంది అంటే 2 గంటలకి రాత్రి 3 గంటలకి ఫోన్లు చేస్తున్నారు వాట్సాప్లో డైరెక్ట్గా. 2-3 గంటలకి డైరెక్ట్గా నేను ఏం చేయవలసి వస్తుంది అంటే ఏం చేయలేక లాస్ట్కి ఇంటర్నెట్ క్లోజ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాల్సి వస్తుంది. అట్లా చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయిపోతున్నాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఏదైతే సమాచారం ఏదైనా ఉంటే ఫోన్ చేయండి, సమాచారం ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. కాకపోతే చాలామందికి ఇప్పుడు నేను రిప్లై ఇవ్వలేకపోయినా వాళ్ళందరూ నన్ను క్షమించాలి. రెండవది డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఉంది అంటే డిస్క్రిప్షన్ యాడ్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఏమైనా తెలియకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి, ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, లింక్ అంటే ఏంటి అని చెప్పేసి తెలిసిన వాళ్ళని అడగండి. ఇది ఈ ప్రాసెస్. మనం ఏం చేస్తున్నాము, ఈ ఫామ్ని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సిజిఐ గారికి పంపిస్తాము. ఇదొక పద్ధతి, అంటే నాకు తెలిసిన పద్ధతి. ఈ పద్ధతిని నేను నలుగురితోటి డిస్కస్ చేసి అడిగి కొంతమందిని ఈ పద్ధతి అనేది నేను తీసుకొచ్చిన. దీనివల్ల న్యాయం జరుగుతుందా, మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా అని చెప్పేసి కూడా కొంతమంది మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకు ఒకటే విషయం చెప్తా, ఊకే కూర్చునేటోడి కంటే ఏదో ప్రయత్నించేటోడికే దమ్మున్నట్టు కదా. అంటే నాకు కొద్ది గొప్ప దమ్మునంటే కదా, నేను ఒక ప్రయత్నం అనేది చేస్తున్నా కదా. అయితే నా ప్రయత్నానికి తప్పకుండా నిలబడిన తోడు, లేకపోతే ప్రయత్నాన్ని అసలు నాకు సంబంధం లేదని వదిలేయండి. అంతేగాని నన్ను డిమోటివేట్ చేసేలాగా నీకు ధైర్యం ఉందా, నీకు దమ్ముందా, నువ్వు చేయగలవా అంటే నేను ఏం చెప్పాలి, చేస్తున్నా మీ ముందల్ని. సరే, ఫైనల్గా మనకి మొత్తం దాదాపు 45,000 ఫామ్లు అనేది వచ్చింది. చాలా పెద్ద నెంబరు. కాకపోతే నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఫామ్లు సరిపోవు. తప్పకుండా మీరు ఇంకా కొంచెం కష్టపడాలి, తప్పకుండా మీరు ఈ ఫామ్లను ఇంకా నింపాలి. అందుకే దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి, గ్రూపులకి, వాట్సాప్ గ్రూపులకి పంపించండి. ఫస్ట్ డేనే 30,000 ఫామ్లు వచ్చినాయి. దాని తర్వాత కొంచెం మెల్లమెల్లగా డ్రాప్ అవుతుంది. మనకి 1,00,000 ఫామ్లు అయితే ఇంకా గట్టిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి, ఎట్లాంటి సందేహం పెట్టుకోకండి. మన ప్రయత్నాలు మనం చేద్దాం. తప్పు జరిగినప్పుడు తప్పు కోసం నిలబడాలి, న్యాయం కోసం నిలబడాలి. ఆ తప్పుని మొత్తం ఖతం చేసేయాలి. అప్పటిదాకా మనం నిద్రపోవద్దు. అట్లా అనుకునే వాళ్ళు తప్పకుండా ఆ ఫామ్ని ఫిల్ చేయండి. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తా. నా తోడుగా నిలబడ్డ వాళ్ళకి, నా ప్రయత్నాన్ని హర్షించే వాళ్ళకి అందరికీ నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నా. చాలామంది ఉన్నారు, వందల వేల మంది, 7,000 చిల్లర మెసేజ్ నేను ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేయగానే వస్తున్నాయి. అంతమంది నా తోడుగా నిలబడ్డప్పుడు నాకు భయం అంటూ ఏం లేదు. భయం అని చెప్పేసి ఒక మాట వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా. కొంతమంది నన్ను బెదిరిద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్తా, ఏంటంటే బెదిరించడాలు చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు బెదిరించిన కొద్దీ నేను ఇంకా రెచ్చిపోతా. నా మనస్తత్వం అలాంటిది. అందుకే పీక్కొనివ్వండి, లాక్కొనివ్వండి. అంతేగాని ఊకే పోయి గాలికి తీసుకొచ్చి అది కంప తీసుకొచ్చి ముడ్డికి మీరు జలుచుకుంటే రేపు పొద్దున్న ఇంకా నేను రెచ్చిపోయినంటే ఎందుకు. మీరు చూసుంటారు నా పాత వీడియోలలో కొంచెం నేను హైపర్గా మాట్లాడేటోడిని, ఇప్పుడు కొంచెం తగ్గి కరెక్ట్గా మాట్లాడుతున్నా. నేను మళ్ళీ హైపర్ అయిపోయినా అంటే ఇక తట్టుకోవడాలు ఉండవు. ఏం చేస్తారు, మ్యాక్సిమం కేసులు పెడతారు నా మీద. బొచ్చడి కేసులు అయినాయి. ఏం చేస్తారు, మ్యాక్సిమం మీరు కొడతారు, చంపేస్తారు. ఇక అవన్నీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. నేను ఓపెన్గా చెప్పిన, నేను అవైలబుల్ ఉన్నా, నేను ఎక్కడ ఉంటానో మీరు నాకు ఫోన్ చేసినా నేను చెప్తా. మీరు ఏం చేసుకున్నా నేను భయపడేది లేదు, బాధపడేది లేదు. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ ఎవడన్నా ఏమైనా చేసుకోవచ్చు. కానీ క్రైమ్ చేస్తా అని నువ్వు అనుకుంటే నిన్ను ఎట్లా తొక్కాలో నాకు తెలుసు. ఆ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.